హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. మీకిప్పుడు బ్లౌజ్ కటింగ్ అంటే ఇది కొద్దిగా ఫ్యాషన్‌గా ట్రెండీగా ఉంటది. చాలా ట్రెండీగా ఉంటదండి. కొద్దిగా ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు నడుస్తుంది అదే. మన లెహెంగాస్‌కి గానీ, లంగా ఓణీలకు గానీ చాలా బావుంటది. ఇప్పుడు అదే నడుస్తుంది చూడండి. మడత మన సైడ్ ఉంది. ఆపోజిట్‌లో ఉంటది. ఇట్లా నేను హైట్ వచ్చేసి 14 ఇంచులు తీసుకున్నా. ఇది షోల్డర్ ఏమో 6 ఇంచెస్, 6½ కూడా తీసుకోవచ్చు పర్లేదు. 6 ఆర్మ్ హోల్ 6 ఇంచెస్, చంక కూడా 6 ఇంచులే తీసుకున్నా. ఇది చాలా ట్రెండీగా ఉందండి. కొత్తగా నచ్చితే ట్రై చేసుకోవచ్చు. అమ్మాయిలకైతే చాలా బాగుంటుంది. ఇవైతే ఇప్పుడైతే నడుస్తుందండి చాలా ట్రెండీగా. అసలు బ్లౌజ్లో ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. ఇది వచ్చేసి 8 ఇంచెస్ తీసుకుంటున్నా చూడండి, 8 ఇంచులు. మళ్ళీ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా. చాలా వెరైటీస్ వచ్చినాయండి బ్లౌజ్లో. అసలు ఇదైతే చాలా ట్రెండీగా ఉంటుంది. నేర్చుకునే వాళ్ళకైనా ఈజీగా అర్థమయ్యేట్టు చెప్పిన నేను. చూడండి, మీకు చూస్తుంటే కూడా అర్థమవుతుంటుంది. ఇక్కడ 1 ఇంచు, తర్వాత ఇక్కడ ఇగో ఈ ఆర్మ్ హోల్ ఉంది కదా, చంక భాగం, ఇక్కడ మధ్యలోకి డాట్ పెట్టుకొని అక్కడి నుంచి చూడండి, ఇప్పుడు మనం 1 ఇంచ్ పెట్టినాము కదా, అట్లా ఇక్కడి వరకే కలపండి. ఇట్లా లాస్ట్ వరకు వద్దు, ఇక్కడి వరకే కలపండి. అది ఎక్స్ట్రా పెట్టినాం కదా, అది కుట్లల్లోకి వస్తుంది, అది వద్దు. అందుకనే ఇక్కడి వరకే కలిపేసి దీన్ని ఇట్లా రౌండ్ చేయండి. ఇక్కడ 3½ ఇంచులు తీసుకుంటున్నా, 3½ తీసుకుంటున్న షోల్డర్ నెక్ వచ్చేసి. మీరు 3 ఇంచెస్ అయినా పర్లేదు, 3½ అయినా పర్లేదు, 3½ అయినా పర్లేదు, 3 అయినా పర్లేదు. కింద కూడా 3 ఇంచులు తీసుకుంటున్నా. కొద్దిగా ఇది ట్రెండీగా, ఫ్యాషన్ చాలా ట్రెండీగా ఉంటుంది. అంటే వెనుక కూడా కొద్దిగా స్టైలిష్గానే ఉంటుందండి. ట్రై చేసుకోవచ్చు. దీంట్లో కొద్దిగా మార్పులు కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను దీన్ని రౌండ్ చేసేస్తున్నా. నెక్కును ఇక్కడ రౌండ్ చేసేస్తున్నా. బ్యాక్ పార్ట్ అంతే ట్రెండీగా ఉంటుంది, ఫ్రంట్ కూడా అంతే ట్రెండీగా ఉంటుంది. ఇక్కడ నేను కింది నుంచి 3 ఇంచెస్ తీసుకుంటున్నా. మీరు 4 అయినా తీసుకోండి, అలా అయినా తీసుకోవచ్చు. కాకపోతే ఇది ట్రెండీగా ఫ్యాషన్గా కాబట్టి కొద్దిగా అలా చూస్తాను. ఇక 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు అండి. మీరు ఇక్కడ 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. పిల్లలు కొంతమంది ఇలా వేసుకుంటారు కదా, బాగుంటుంది అని ట్రై చేసేవాళ్ళు ట్రై చేయండి. ఇక్కడ 3 ఇంచెస్ తీసుకుంటున్నా. ఇక్కడ 3 ఇంచెస్, ఇక్కడ 3 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ కిందికి పెట్టేసేయండి మార్క్. చూడండి, పెట్టేసిన తర్వాత ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నా కదా, ఇక్కడ కూడా 3 ఇంచెస్ తీసుకోండి. 3 ఇంచెస్ తీసుకొని దీన్ని డబ్బా గీయండి. ఇప్పుడు ఇలాగా డబ్బా గీయండి. గీసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మధ్యలో చూడండి, అక్కడ మధ్యలో చూడండి, కొద్దిగా మధ్యలో అట్లా ఒక లైన్ గీసుకొని టేప్తోనైనా సెంటర్ పెట్టుకొని, ఆ లైన్ ఎంత పొడవు ఉందో మధ్యలో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను చూడండి దీంట్లో రౌండ్ గీసేస్తున్నా. చూడండి, ఇట్లా రౌండ్ గీసేస్తున్నా దాన్ని. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నేను 1½ 2 ఇంచులైనా పెట్టుకోవచ్చు, 1½ ఇంచు అయినా పెట్టవచ్చు. నేనైతే 1½ ఇంచు పెడుతున్నా. చెప్పిన కదా ఇది కొద్దిగా ట్రెండీగా ఉంటుంది అని. చూడండి, ఇక్కడ 1½ ఇంచు దగ్గర మార్కు పెట్టేసి ఇక్కడ 3 ఇంచుల దగ్గర మార్కు పెట్టేస్తున్నా. ఇక్కడ పైన 3 ఇంచెస్ తీసుకున్నా, ఇక్కడ కూడా 3 ఇంచులు తీసుకున్నా. చూడండి, అక్కడ 1½ ఇక్కడ 3 ఇంచులు. ఇప్పుడు 1½ 3 ఇంచులు కలపాలన్నమాట. చూడండి, ఇట్లా కర్వ్ తీయాలి. ఇది నేర్చుకునే వాళ్ళైనా ట్రై చేయొచ్చండి, అంత ఈజీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ పైన షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచు కిందికి పెట్టండి. ఇప్పుడు కట్ చేయండి. ఇది కొద్దిగా ఫ్యాషన్గానే ఉంటుందండి. ఒకవేళ పెళ్ళైన వాళ్ళు ట్రై చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. కాకపోతే ఈ నెక్ దగ్గర మాత్రం కింద డీప్ ఉంటుంది కదా నెక్, అక్కడ మాత్రం కొద్దిగా ఇంచెస్ అవి పెంచుకోవాలి. లేదు ఇప్పుడు నేను చెప్పిన కొలతలు మీకు సరిపోతాయి, బాగున్నాయి అనిపిస్తే సేమ్ కొలతలైనా పెట్టుకోవచ్చు. చూడండి, కటింగ్ అయితే చాలా ఈజీగా ఉంది కదా. ఇది అలా అయితే ఇప్పుడే కట్ చేయను. చూడండి, ఇది హోలు, ఇదైతే కట్ చేయను ఇప్పుడే. మనం ఫ్రంట్ పార్ట్ కూడా పెట్టుకున్నాక అప్పుడు కట్ చేసుకుందాం. ఇది
చూడండి ఇప్పుడు తీసుకొచ్చి మీరు ఇదేముంది కామనే చెప్తుంది అనుకోకండి. రియల్‌గా ట్రెండీగా ఉంటదండి. రియల్‌గా ఫ్యాషన్‌గా ఇదొక మోడల్. ట్రై చేయకపోతే లెహంగాలకి, ఫ్యాన్సీ శారీస్‌కి, లంగా ఓణీలకి ట్రై చేయకపోతే ట్రై చేయండి, బాగుంటుంది. చూడండి ఇప్పుడు దీన్ని నేను మడత ఉన్న సైడే మడత వేసుకొని ఏం చేయలేదు చూడండి. ఇటు ఉన్న క్లాత్‌ను అటు దానిపైన వేసేసిన అంతే. నేను క్లాత్ కూడా తిప్పలేదసలు. ఎందుకంటే మీకు అర్థం కావాలి. అసలు కన్‌ఫ్యూజన్ ఉండొద్దన్నట్టు క్లాత్ ఎలాగో ఎట్లున్నదో అట్లే ఉంచి దానిపైన పెట్టేసిన నేను. పెట్టేసి చూడండి నెక్ ఇది చంక. ఇగో నెక్ సైడ్ ఇదిగోండి. ఇది నెక్, ఇది చంక. ఇప్పుడు నెక్ ఉంది గదా! నెక్ ఇప్పుడు ఫ్రంట్ నెక్‌కు తీసుకుందాం. నేనైతే 7 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టేస్తున్నా. ఎందుకంటే ఇది కొద్దిగా ట్రెండీ ఫ్యాషన్ అని చెప్పిన గదా! కొంతమంది 8 ఇంచెస్ తీసుకుంటే అమ్మాయిలు తీసుకోవచ్చు. అది మీ ఇష్టము. చూడండి. ఇదిగోండి ఇట్లా డబ్బా షేప్ ఇగో ఇక్కడ మనకు నెక్ ఉంటుంది. అట్లా డబ్బా షేప్ గీయండి. ఇట్లా గీసిన తర్వాత ఇది నెక్ అండి. నెక్ చూడండి. ఇక్కడ వి షేప్ గీస్తున్నా చూడండి. కింద వి లాగానే వస్తది. పైకొచ్చేసరికి కొద్దిగా ఇట్లా కర్వ్ లాగా వస్తుంటదనమాట. చూడండి. ఇట్లా, ఇట్లా, ఇట్లా గీయండి. ఇదైతే ఇప్పుడైతే ఎన్ని రకాలొస్తున్నాయి. అసలు చాలా వెరైటీస్ వస్తున్నాయి. ఇక్కడ చూడండి నేను కిందికి 2 ఇంచెస్ అంటే మడత ఉంది గదా! అక్కడ 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసిన నేను. 2 ఇంచుల దగ్గర మార్క్ చేసిన. మీకు ఇంచెస్ కొద్దిగా అటు ఇటు అయినా పర్లేదు. ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసిన. 3 ఇంచెస్ తర్వాత ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర అంటే 2 ఇంచెస్ మొత్తం 5 ఇంచెస్ వస్తది. 3 ఇంచెస్ దగ్గర 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కు. మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర. చూడండి ఇట్లా మధ్యలో ఒక మార్క్ చేయండి. చేసిన తర్వాత దాన్ని ఇట్లా గీయండి. ఇట్లా గీసుకోవాలి. ఇదిగో చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ 2 ఇంచెస్ మార్క్ చేసినాం కదా! అక్కడి నుంచి ఇక్కడ 3 ఇంచెస్‌కి పెట్టినాం కదా! అక్కడికి కలపండి కిందికి. ఇట్లా కర్వ్ తీయాలన్నమాట. నేను చెప్పా కదా! ఇది ఫ్యాషన్‌గా ఉంటది, స్టైల్‌గా ఉంటదని. దానికోసమే ఇప్పుడు ఈ కటింగ్. చూడండి ఇక్కడికొచ్చేసేసరికి 1.5 1 ఇంచు, 1½ ఇంచు పైకి పెట్టుకోవచ్చు. 1 ఇంచు పెట్టిన నేను. పెట్టేయండి అట్లా పైకి. చూడండి ఇది మనకు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇట్లా పెట్టేసినాం. తర్వాత ఇక్కడ చంక భాగం దగ్గర మనకు ఖచ్చితంగా ముందు దానికి లోతులనేవి రావాలండి. దేనికైనా లోతు వస్తేనే హ్యాండ్ ఫ్రీగా మూవ్ చేయడానికి వస్తది. చూడండి ఇదిగోండి ఇక్కడికొచ్చేసరికి ఇది బోట్ నెక్ కాబట్టి కొద్దిగా ఫ్రంట్ సైడ్ వస్తది లోతు. ఇక్కడ నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా చూడండి. ఎందుకోసం అంటే ఇక్కడ టక్స్ పడతాం మనము. ఇక్కడ టక్స్ కొద్దిగా అటు ఇటు పట్టిన ఇక్కడ కవర్ అవుతదనమాట మనకు. ఇది ముందు భాగానికి ఎక్స్ట్రా తీసుకున్నా చూడండి. ఇదిగోండి ఇట్లా కలిపేసేయాలి. నేనైతే అర్థమవుతుంది అని అనుకుంటున్నాండి. టేపు కొలతలు చూయిస్తున్నా, చెప్తున్నా. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. కటింగ్ నేర్చుకునే వాళ్ళకైనా, స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకైనా కానీ ఇది ఈజీగా అర్థమవుతుందని అనుకుంటున్నా. చూడండి నేను వీడియో చాలా స్లోగా పెడుతున్నా. ట్రై చేయండి. మీకు నేను కొలతలు 1½ ఇంచు, 2 ఇంచెస్, 6 ఇంచెస్ అట్లా చెప్తున్నా కదా! మీరు కొద్దిగా అటు ఇటు కట్ చేసుకున్నా ఏం పర్లేదండి. నేర్చుకునే వాళ్ళు కదా! తర్వాత మీకే ఈజీగా ఈ ఇంచెస్ ఎట్లా పెట్టాలి ఏంది అని మీకే అర్థమవుతుంది. చూడండి ఇప్పుడు నేను కింద కూడా కట్ చేస్తున్నా. ఇదిగో కట్ చేసి ఇది అలాగే ఉంచేసి మళ్ళీ ఇక్కడి నుంచి కర్వ్ తీస్తున్నా చూడండి. ఇట్లా చాలా ఈజీగా ఉంది కదా! కటింగ్ అయిన స్టిచ్చింగ్ చాలా ఫ్యాషన్‌గా ఉంటదండి. ఇది స్టిచ్చింగ్ కూడా చాలా సింపుల్ ఉంటది. చాలా స్టైలిష్‌గా ఉంటది. ఇదిగోండి నేను 2 సమానంగా కుట్లు రావాలి అన్నట్లు ఒకటేసారి నేను గుర్తులు పెట్టేస్తున్నా. ఎందుకంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ సేమ్ రావాలని. చూడండి ఓపెన్ చేస్తే ఎలా వస్తుందో ఇలా వస్తుంది. ఇంక దీనికి క్రాస్ బెల్ట్ అదేం రాదండి. ఇప్పుడైతే ఇవి ట్రెండ్ నడుస్తుంది చూడండి. ఇదిగో చూడండి. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ ఉంది కదా! వెనుక భాగం దీన్ని కట్ చేసుకుందాం. చూడండి నేను ఇప్పుడు ఇలా రౌండ్ మనం ఎలా గీసుకున్నామో అలాగే గీస్తున్నా. ట్రై చేయండి ఏం కాదు. నేర్చుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా. ఇదైతే చాలా సింపుల్‌గా ఉంది కదా! మీకు ఈజీగా ఉంది కదా!
ఇదిగో ఇక్కడ మనం 1.5 మార్క్ నుంచి 3 ఇంచెస్ వరకు మార్క్ పెట్టుకున్నాం కదా, ఇది కూడా అలాగే కట్ చేయండి. నేను ఇంకొక వీడియోలో మీకు స్టిచ్చింగ్ కూడా చూపిస్తానండి. చూడండి, ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇక్కడ మనకు ఉక్సు కాజా అవి వస్తాయి బ్యాక్ పార్ట్. ఇది ఫ్రంట్ చూడండి. దీనికైతే ఫ్రంట్లో అయితే షేప్ బెల్ట్ అయితే ఏం ఉండదు. ఇప్పుడు బ్లౌజ్ పీస్ తీసుకొని చూడండి, వెనుక భాగం కదా ఇది. అయితే వెనుక భాగం ఇట్లా వేసుకోవద్దండి, మడత మన సైడ్ ఉంది కదా. చూడండి, నేనైతే ముందు భాగాన్ని పెట్టేస్తున్నా. ముందు భాగాన్ని మడత సైడ్ పెట్టి వెనుక భాగానికి ఉక్సులు కాజా వస్తుంది కాబట్టి ఓపెన్స్ సైడ్ ఉన్నా పర్లేదు కాబట్టి నేను ఇట్లా వేస్తున్నా. చూడండి, ఇంకా మనకు క్లాత్ కూడా చాలా అడ్జస్ట్ అవుతుంది ఇట్లా వేస్తే. ఇంకా మీకు కొత్తగా అన్నట్లు ఇలా నేను క్లాత్ అంతా ఇట్లా ఎక్స్ట్రా కట్ చేస్తున్నా, కానీ లేదంటే ఇది టిష్యూ పట్టు క్లాత్ కాబట్టి అసలు సేమ్ కట్ చేసుకున్న నీట్గా కుట్టొచ్చు, కదలదు, ముడత రాదు, క్లాత్ మంచిగా ఉంటుంది. నేను మీకు చూపించడం కోసమని కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తున్నా. చూడండి, నేను క్లాత్ పెట్టడం కూడా మంచిగా అడ్జస్ట్ అవుతుంది అన్నట్లే పెట్టినా అండి, క్లాత్ మీకు చూపించడము. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్కి ఇగో చూడండి, ఇంత క్లాత్ మిగిలింది కదా. అయితే ఇక్కడ ఇది మడత కదా, చూడండి అక్కడ ఓపెన్స్ ఉన్నాయి. ఇదిగో పొడవు నేను ఇగో ఇట్లా వేస్తున్నా చూడండి. ఇట్లా అయితే మనకు పొడవు ఎక్కువ వస్తుంది అన్నమాట. ఒకవేళ ఇలా అయితేనేమో 10 ఇంచెస్ మనకు మోచేయి వరకు అలాగనే పొడవు వస్తుంది. హ్యాండ్ మీ ఇష్టం, మీకు మోచేతి లోప వరకే అంటేనేమో ఇలాగ పెట్టుకోండి. లేదు మాకు ఫుల్ హ్యాండ్ రావాలి అని అంటే ఇగో 18 ఇంచెస్ ఉంది చూడండి. ఫుల్ హ్యాండ్ కోసం అన్నట్టు నేను ఇలా పెట్టేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇదిగోండి ఇలా పెట్టేస్తున్నా. వెడల్పు అంటే ఒకవేళ మీకు తక్కువ పడితే మీరు అతుకులు వేసుకోవచ్చు హ్యాండ్కు. చూడండి, నేను ఫుల్ మొత్తం హైట్ పెట్టేస్తున్నా. ఇక్కడ 3 ఇంచెస్ కిందికి పెట్టేసిన మార్క్. ఇప్పుడు మనం మడిచినాం కదా, మడత దగ్గర నుంచి కర్వ్ తీసుకుంటూ రండి. ఇప్పుడైతే ఫుల్ హ్యాండ్స్ ట్రెండీగా ఉన్నాయి. ఈ బ్లౌజ్ కటింగ్ బోట్ నెక్లోనే చాలా రకాలు ఉన్నాయండి. ఇవన్నీ చాలా అసలు చాలా మోడల్స్ వచ్చినాయి. ఇప్పుడు ఇది కూడా చాలా ట్రెండీ మోడల్, ఇది ట్రై చేయండి. నేను ఇంకా వేరే మోడల్స్ కూడా చెప్తాను. నేను ఫస్ట్ అయితే కటింగ్ నేర్చుకోండి, తర్వాత స్టిచ్చింగ్ చెప్తాను. నేను ఇది నాకు ట్రై చేసి కామెంట్లో పెట్టండి. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.